తెలుగు ప్రేక్షకులకు అపురూప చిత్రాలను అందించిన సుప్రసిద్ధ సంస్థల్లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఒకటి. ఆ సంస్థ అధినేత మెయ్యప్పన్ చెట్టియార్ చాలా పద్ధతి కలిగిన వ్యక్తి. సినిమా నిర్మాణానికి ఉండే కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటిస్తూ సినిమాలు తీసేవారు ఆయన. ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ ప్రధానంగా తమిళంలోనే ఎక్కువ చిత్రాలు నిర్మించింది. అడపాదడపా తెలుగులోనూ కొన్ని సినిమాలు తీసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకులతో పాటు రామకృష్ణ వంటి చిన్న హీరోతోనూ, చిరంజీవి వంటి వర్ధమాన నటుడితోనూ ఈ సంస్థ చిత్రాలు నిర్మించింది. ముఖ్యంగా చిరంజీవి ఈ సంస్థ తీసిన 2 సినిమాల్లో నటించారు. ఒకటి పున్నమి నాగు, మరొకటి నాగు. 2 పాములకు సంబంధించిన పేర్లే కావడం విశేషం. ఏవిఎం వారికి పాముల కథలంటే చాలా ఇష్టం. నాటి నాగుల చవితి సినిమా నుంచి నోము సినిమా వరకు వీరు తీసిన పాముల సినిమాలు హిట్ అయ్యాయి. అందుకే పున్నమి నాగు కోసం కూడా పాము కథనే ఎన్నుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు తెలియకుండానే విషం తింటూ పాములా పెరిగిన యువకుడి కథ ఇది. తమిళంలో విజయవంతమైన పౌర్ణమి నిలవిల్ చిత్రం ఆధారంగా పున్నమి నాగు చిత్రం రూపుదిద్దుకుంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయన్, రతి జంటగా నటించారు. ఏవిఎం సంస్థ ఈ చిత్రాన్ని విజయన్ హీరోగానే తెలుగులోనూ తీద్దామని అనుకుంది. అయితే ఓ తమిళ చిత్రం షూటింగ్లో విజయన్ గాయపడి 6 నెలలు రెస్ట్ తీసుకోవలసి వచ్చింది. అప్పుడు మరో హీరో కోసం అన్వేషణ మొదలైంది. రకరకాల పేర్లు అనుకుంటున్నప్పుడు అసోసియేట్ డైరెక్టర్ రామశేషు చిరంజీవి పేరుని సూచించారు. అంతవరకు చిరంజీవి నటించిన చిత్రాలు చూసి చివరకు ఆయన్ని బుక్ చేశారు. ఏవి మెయ్యప్పన్ తన 72వ ఏట 1979 ఆగస్టు 12న కన్నుమూశారు. తండ్రి ఆశయాలను కొనసాగించడానికి నిర్ణయించుకున్న ఆయన కుమారులు కుమరన్, శరవణన్, బాలసుబ్రహ్మణ్యన్ పున్నమి నాగు చిత్రంతో చిత్ర నిర్మాణం కొనసాగించారు. చిరంజీవి ఏడాదికి 13 చిత్రాలు చేస్తున్న రోజులవి. కెరీర్ ఎటు వెళుతుందో అని కూడా సమీక్షించుకునే తీరిక కూడా లేకుండా పనిచేసే చిరంజీవి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికితే చాలు అనుకునేవారు. అందుకే పున్నమి నాగు చిత్రంలో తన పాత్ర గురించి చెప్పగానే డేట్స్ లేకపోయినా కేవలం రాత్రిళ్ళు పనిచేయడానికి నిర్ణయించుకుని ఈ చిత్రం ఒప్పుకున్నారు చిరంజీవి. పగలు వేరే చిత్రాల షూటింగ్స్లో పాల్గొని రాత్రి పున్నమి నాగు చిత్రం షూటింగుకు హాజరయ్యేవారు. అలా 2 నెలల వ్యవధిలో 30 రాత్రులు ఈ చిత్రం కోసం పనిచేశారు చిరంజీవి. మధ్యలో గ్యాప్ రావడంతో 4-5 రోజులు మాత్రం పగటిపూట కూడా పనిచేశారు. చిరంజీవిని పరిపూర్ణమైన నటునిగా ఆవిష్కరించిన చిత్రం పున్నమి నాగు. ఒక హీరో నెగటివ్ రోల్ చేయడం, ప్రేక్షకుల సానుభూతి పొందడం అరుదుగా పొందే సంఘటన. బీభత్స శృంగార రసాల సమ్మిళితమైన నాగులు పాత్రను చిరంజీవి అత్యద్భుతంగా పోషించారు. నటునిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిన పున్నమి నాగుని తన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా ఆయన పేర్కొంటారు. అప్పటి ట్రెండ్కు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. పున్నమి నాగు చిత్రంతోనే చిరంజీవి తొలిసారిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకమైనది కావడంతో కొత్త లుక్ కోసం కాంటాక్ట్ లెన్స్ వాడారు చిరంజీవి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన మేనక మరెవరో కాదు, నేటి యువ కథానాయిక కీర్తి సురేష్ తల్లి. ఆమె కూడా చిరంజీవితో కలిసి నటించారు. భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించారు. పున్నమి నాగులో చిరంజీవి తండ్రి పాముల పాపన్నగా రామదాసు నటించారు. పాముల వల్ల తన కొడుక్కి ప్రాణాపాయం ఉండకూడదనుకుని చిన్నతనం నుంచి కొడుక్కి అన్నంలో విషం కలిపి తినిపిస్తుంటాడు పాపన్న. దానివల్ల నాగులు పెరిగి పెద్ద అయ్యేసరికి అతని శరీరం పూర్తిగా విషపూరితం అవుతుంది. అతను ఎవరిని కరిచినా, ఏ యువతితో శారీరకంగా కలిసినా వారి ప్రాణాలకు ముప్పు తప్పదు. కొడుక్కి ఈ విషయం తెలియకుండా చాలా కాలం దాచిన పాపన్న
తను చనిపోయే ముందు మాత్రం చెప్పేస్తాడు. ఈ విషయం తెలియక అంతకుముందు తన ప్రియురాలు పూర్ణిమతో శారీరకంగా కలిసిన నాగులు హుటాహుటిన ఆమె దగ్గరకు వెడతాడు. విష ప్రభావం వల్ల అప్పటికే ఆమె కన్ను మూస్తుంది. తన చెల్లెలు పూర్ణిమ మరణానికి నాగుల ప్రవర్తనలో వచ్చిన మార్పుకి ఏదో సంబంధం ఉందని పూర్ణిమ అన్న రవి అనుమానిస్తాడు. ఈ పాత్రను నరసింహరాజు పోషించారు. ఆయన్ని ప్రేమించే యువతిగా నాగులు చెల్లెలుగా రతి నటించారు. నాగులు ప్రవర్తనకు మార్పుకు కారణం ఆమె ద్వారా తెలుసుకుంటాడు రవి. ప్రతి పున్నమి రాత్రికి నాగులో కామం ప్రకోపిస్తుందని, అతనితో కలిసే యువతి మరణిస్తుందని రవికి తెలిసేసరికి మరో అమాయక యువతి బలవుతుంది. ఈ విషయం ఊళ్ళో వారందరికీ తెలిసి నాగులను చంపడానికి వెళితే అతనే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సినిమాలో చిరంజీవి అత్యద్భుతంగా నటించారు. తనలోని పాము లక్షణాలు పోవాలని ఓ సన్నివేశంలో నాగులు గన్నేరుకాయలు తింటాడు. పాములాగా పొరలు వస్తే గన్నేరుకాయ ముందు పనిచేయదు. తన ముఖంపై పొరలు వచ్చాయని తెలిసి అద్దంలో చూసుకుంటూ ఏడ్చే సన్నివేశంలో చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది. నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తరువాతే చిరంజీవిలోని నటుడికి మంచి అవకాశాలు లభించాయని చెప్పాలి. ఈ సినిమాకు పున్నమి నాగు అని పేరు పెడితే బాగుంటుందని చిరంజీవి సూచించడం గమనార్హం. ఈ సినిమాలో పద్మనాభం, ధూళిపాళ, మిక్కిలినేని, బాలకృష్ణ, జయమాలిని తదితరులు నటించారు. చక్రవర్తి స్వరకల్పన చేసిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా వేటూరి రాసిన పున్నమి రాత్రి పువ్వుల రాత్రి హైలైట్ సాంగ్. దీనిని చక్కగా చిత్రీకరించారు దర్శకుడు రాజశేఖర్. 1980 జూన్ 13న విడుదలైన పున్నమి నాగు విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.